ఆహా మనోడు తీసుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చినావు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మనం జబర్దస్త్ హ్యాపీ అనుకోర్రే. మొత్తం మేరా బట్టలు తెచ్చినాం గాయ్స్. మొత్తం టైం కొడతా నేను ఖాళీ ఇవ్వాల. మొత్తం ఎగిరేది దుంకేది అన్ని చేస్తా. ఎప్పుడు ఇంత ఆనందంగా లేకుండా నేను అంటే ఈరోజు ఉన్నా. ఎట్లా ఎట్లా అరే ఎట్లా పట్టినావు? సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ ఆర్ ఫ్యామిలీ. ఏదో ఒక ఛానల్లో వస్తుంది గైస్. నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి కోరిక అనమాట. బయట దేశాలు తిరిగినా కానీ నేను మనాలి కాశ్మీర్ తిరగాలని మస్తు కోరిక నాకు. సో గైస్ ఈ కోరిక మనకి బబ్బుతోనే అయిందనమాట. సో బబ్బు అయితే మనకి నాతో వచ్చిందనమాట. సో చాలా హ్యాపీ మూమెంట్. సో ప్రెసెంట్ మీ అందరికి ఒకటి చూపిస్తా చూడుర్రి. ఇంకా మంచి ఐజ్ కనిపిస్తుందా? ఇది జూమ్ అవుతుంది అబ్బా. సో గైజ్ అట్లా అనమాట. సో ఇక్కడికి వచ్చినాం. బబ్బు ఫస్ట్ టైం నాతో ఇట్లా బయట తిరగడం, ఒక మంచి ప్లేస్కి రావడం ఫస్ట్ టైం బబ్బు. సో బబ్బు అయితే సపరేట్ రూమ్లో ఉన్నాడు, ఎవరిది వాళ్ళ రూమ్లో ఉన్నాం. సో గైజ్ నెక్స్ట్ లెవెల్, చాలా హ్యాపీ మూమెంట్. నేనైతే ఫుల్ ఖుషి ఉన్నా. ఎందుకంటే వాడు నేను కలిసి ఫస్ట్ టైం బయటికి వచ్చినాం. అండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిండు. ఫ్లైట్ ఎక్కింది మాత్రం మీరు నవ్వి దాచిపోతారు. వాడిని మెంటల్ టార్చర్ చేసినాం. సో గైజ్ లేట్ చేయకుండా జల్దీ ఆ మంచిగా మీ అందరికి చూపిస్తా. బ్యాక్ కెమెరా పెడతాను. సో గైజ్ అనిపిస్తుందా ఆడ? సో ఆడికైతే మనమైతే పోతున్నాం అనమాట. సో ఇక్కడ లొకేషన్ చూపిస్తా ఆగండి. ఇదో ఇక్కడ చూడండి, ఇంకా వైట్ ఉంది. ఇది చూడు ఇదో మా దగ్గర. ఇగో ఐస్ బబ్బు దగ్గరకు పోదాం. హాయ్ నాని, ఏడున్నాడు మీరు? గుడ్ మార్నింగ్. కొంచెం జల్దీ లేస్తే టిఫిన్ చేయొచ్చు. జల్దీ మళ్ళీ టిఫిన్ మంది అయిపోతుంది. మళ్ళీ బయట తిండి తినలేము. బాబు తెరు జల్దీ తెరువు రా బాయ్, పోలీసు వాళ్ళు వచ్చారు, జల్దీ తెరు. సో ఆహా నాడు అయ్యా మెంటల్ తయారు. అరే రే 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 సతాయిస్తా నాడు. వానికి మెంటల్ లేస్తుంది బయట చూసి. కానీ ఎప్పుడు వచ్చేయాల. మనుషులు అయితే మునగపోతాం అనమాట. ఎప్పుడు నీళ్ళతో కొట్టాం, మనుషులతో కొడతాం మనము. ఈత వచ్చా నీకు? ఎవరికి? నేను గాల్లో ఎగురుతా, పారాగ్లైడింగ్ చేస్తున్నా. నేను కూడా ఎగురుతున్నా. నువ్వు చేయవు కదరా? నీకేమైనా అయితే ఇట్లారా? మాకు బాధ కదా. నాకు నువ్వు ఉన్నావు అన్న. సో గైస్ నెక్స్ట్ లెవెల్ అడ్గోరే బా. నిజంగా అంటున్నా, చాలా హ్యాపీ అనుకోర్రి. గాలి బొరాన్ షాట్ ఆడ పోయేది. ఆడ పోయిన తర్వాత అసలు మేము ఆడనే ఉందాం అనుకున్నాం. బట్ ఆ చలికి మనం ఉండలేమని చెప్తే సో ఇక్కడికైతే వచ్చేసినాం. ఇగో ఇది యాపిల్ చెట్లు అనమాట. సో ఇవి ఎండిపోయినాయి, ఇప్పుడు వస్తున్నాయి ఆల్రెడీ. దానికి అవి మెల్లమెల్లగా సీడ్స్ వస్తున్నాయి. 4 సంవత్సరాల నుంచి నాకు రావాలని ఉండే కానీ, పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కానీ రాలేకపోతున్నాయి. ఎందుకంటే నాకు పన్ను ఉన్నాయి. ఆడ పన్ను వదిలేసి ఎట్లా తేదురాది, అది అట్లు తేదురా మెరుస్తుందిరా మొత్తం. సో గైస్ జల్దీ ఆడికి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే జల్దీ టిఫిన్ చేసుకున్న తర్వాత అరే ఇంద్రా రూమా, అరే ఇంద్రా బాబు ఇది మంచి చేసుకోరా. సరే పోతున్నప్పుడు వానికి చెప్పు వచ్చి క్లీన్ చేసేవాడు. సో గైస్ చూడు
ఏముంది చూడడానికి ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. బట్టలు వేసుకోపోహా నన్ను హీరో ప్యాటర్న్ రా, కుళ్ళురా నీ కుళ్ళురా. బట్టలు లేకున్నారా మరి అరే ఇప్పుడు చూడు ఎట్లా తయారై వస్తా చూడు, కాలు పిచ్చోడు కావాలా చెల్లి వెళ్ళి మనం అయితే రెడీ కావాలా. హాయ్ వేణనా, హౌ ఆర్ యు? సో నా బూట్స్ జల్లి జల్లి తయారైన తర్వాత జల్లి 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 వెళ్ళిపోవాలా. ఏడికెళ్ళి చూసినా ఇదే కనిపిస్తుంది. సో గైజ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఒకళ్ళు పరిచయం అయ్యారు అనమాట. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఒక పరిచయం అయ్యాడు, మహేష్ అని. సో ఆయననే మొత్తం మనకు చూసుకుంటుంది ఆయననే. ఆయన అంటే టికెట్లు అన్ని నేను ఆడికెళ్ళే బుక్ చేసిన, ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఆయననే మనకు రిసీవ్ చేసుకుంటూ ఆయననే మొత్తం చూపించేది చేసేది అన్ని మొన్న ఉండే. నేనైతే ఇట్లా తయారైనా అనమాట. వేనా అన్న బ్యాగ్ తెచ్చినా, నా పెన్సిల్ తెచ్చుకోండి, అవి ఇట్లా బూట్లు వేసుకుంటే బాగుంటుండే కదా. సరే ఏదో ఒకటి రా. అవి మా కాళ్ళు ఐస్ లోపల వెళ్ళిపోతాయి అన్న ఈ షూజులు. ఈ బూట్లు ఉంటేనే బాగుంటాయి, అవి పచ్చిగా అయిపోతాయి ఆ షూజులు. నేను నిన్ననే తీసుకోవాలనుకున్నా. సరే దా. ఫైనల్ అయితే మనమైతే కిందికి వచ్చేసినాం అనమాట. ఇది మన హోటల్ పోతే హోటల్. సో ఈ హోటల్లో ఉండే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా వాళ్ళు రాలే, మా వాళ్ళు వస్తున్నారు. మా వాళ్ళు వచ్చిన తర్వాత ఏడ పోవాలి ఏందనేది మన వాళ్ళు తీసుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది మనం మంచిగా అనిపిస్తుంది. అంటే అనుకోలేను, కాకపోతే అన్న తీసుకొచ్చిండు అన్న. థ్యాంక్స్. ఇడికే కాదు ఇంకా ఇంకా ఎంతో తీసుకోను బయట ఇంకేడు నేను ఎన్నో తీసుకోదాం. సో గైస్ మనమైతే ఇప్పుడు మనకు ఎడిపోతాం. మన కార్ రావాలా, కార్ వచ్చినాక అదే కార్ వచ్చినాక ఎడిపోతాం డైరెక్ట్ మౌంటైన్ దగ్గర. సో గైస్ మనకు అట్లాంటి మౌంటైన్స్ దగ్గరికి అయితే పోతాం అనమాట. కదా స్టైల్ హైదరాబాద్ నడకరాడు. గల్లీ నుండి వచ్చినాడు పూల చుక్క పోరోడు, హైదరాబాదీ పోరోడంట మఫా కుట్ర తమ్ముడు. డైరెక్ట్ మెంటల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు, ఈ రోజు ఎంజాయ్ చేస్తా అన్న. మనం గైస్ మనం హైదరాబాద్ లో ఉంటే టెన్షన్లు వీడియోలు అవే ఉంటాయి, టెన్షన్ ఉంటుంది. మనం ఇక్కడ ఇంత హ్యాపీ ఉన్నాం కదా, మళ్ళా హైదరాబాద్ ఇట్లా వస్తుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రాగానే కళ్ళల్లో నీళ్ళు ఇట్లా వస్తూనే ఉంటాయి. అమ్మ ఎందుకు వచ్చేసినా కూడా హైదరాబాద్ అనే ఒక బాధ ఉంటది. గైస్ నా సినిమా అయిపోయిన తర్వాత నేను సంవత్సరం నా పిల్లలకు పట్టుకొని, మా భార్యను పట్టుకొని, అందరిని పట్టుకొని అన్న ఫ్యామిలీ తెచ్చుకో. సో గైస్ ఏదన్నా ఏంటంటే నాకు ఫ్యామిలీతో ఎట్లుండాలా ఏంది అనేది నాకు ఒక మోటివేషన్ క్లాస్ ఇస్తాడు అనమాట. సో నేను ఎక్కువ టైం స్పెండ్ ఏంటంటే ఎప్పుడు బిజినెస్ ఏం చేయాలా, ఎట్లా సంపాదించాలా, ఏం చేయాలా, నెక్స్ట్ ఏంది అన్నట్టు అంతా అందరి గురించి ఆలోచిస్తుండే. కానీ అన్న నాకు ఎట్లా అంటే అందరు కాదు, మీ ఫ్యామిలీ కూడా ఉంది, ఫ్యామిలీ గురించి ఆలోచించా అని చెప్పి ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ తీసుకోండి. అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం. అప్పుడు అనిపించింది నాకు, అన్ని రోజులు అనిపించలేదు ఎప్పుడు. నేను ఏది ఉన్నా టు బి ఫ్రాంక్ గా మాట్లాడిస్తా. ఆ రోజు అనిపించింది అరే ఫ్యామిలీతో టైం తీసి తిరిగితే బాగుంటది. దోస్తులతో తిరిగిన అన్ని రోజులు తిరుగుతారు, తర్వాత మర్చిపోతారు. సో అట్లా మీకు కాదు, తమ్ముళ్ళు రా మీరు. సో అట్లా అని చెప్పి ఫ్యామిలీతో తిరుగుతున్నా. ఇంకోటి మన కిస్మత్ ఏంటంటే వాళ్ళు అంటారు మీకు ఎండ వచ్చేసరికి చాలా మంచిది, అసలు ఎండ రాదనమాట. సో మీకు ఎండ వచ్చినందుకు చాలా మంచిది, కొంచెం వేడిగా ఉంటారు మీరు. సో గైస్ ఫైనల్లీ చెప్పిన కదా కొంచెం మా వాళ్ళు ఈడున్నారు అని చెప్పి. సో మనోడే అనమాట. సో మహేష్ అని మనోడు వీడికి వచ్చిండు. ఫస్ట్ మనోనికి నేను మెసేజ్ చేసిన, నేను కూడా వస్తున్నా అడిగి అంది అంటే సరే అన్నారా అని చెప్పి. అరే మన సబ్స్క్రైబర్ హాయ్ చెప్పు, ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పు. సో మనోడు తారు పట్టుకొని వచ్చిండు, ఆడికైతే పోతున్నాం అనమాట. సో నిన్నటికెళ్ళి మొత్తం లొకేషన్ ఏడన్నా తిరగాలన్నా నేను ఎప్పుడైతే నేను ఎయిర్పోర్ట్ లో దిగినానో మనోడే ఫోన్ చేసిండు, నాకు ఎంబటే ఆ కారు పంపించిండు. ఇప్పుడైతే మనోంది తారు ఉందనమాట ఇక్కడ. సో ఈ తారు అయితే తీసుకొని మనమైతే మీదికి పోదాం. ఎట్లుంటది లొకేషన్ ఏందనేది మీ అందరికి మొత్తం డీటెయిల్ గా చూపిస్తా. అండ్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలా, థ్యాంక్
యూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి అట్ట టనల్ వస్తుంది. 10 కిలోమీటర్స్ టనల్ అది. టనల్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 10,000 హైట్ ఉంటుంది అనమాట. ఫుల్ స్నో ఉంటుంది. ఫుల్ స్నో. అచ్చా అచ్చా. సో గైస్ ఆడ పోయినాక చూపిస్తా ఎట్లుంటాయి ఏందనేది. లొకేషన్ అయితే మీరు చూడరు. ఇప్పుడైతే బండి నడుపుతా. బబ్బు గాని కాలు దిగిపోయింది. ఇగో ఎంత దిగిందిరా కాలు లేపు. అరే పచ్చిగా అయిపోతాయి రా మళ్ళా నీకు బాగుండదు. దాదా దా మిస్ అవునా గైస్ ఇమ్రాన్ రీల్ చేస్తున్నాడా? చేయికి గ్లౌజ్ వేసుకున్నా. గైస్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. దుంకు తిరిగిపోతారే మనలా. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇడ. కొట్ట కాదు. ఎట్లా అనిపిస్తుంది? ఆ దమ్ము నా ఆడతారా? స్లో ఫైట్ ఎట్లా చేయకా? అరే జరుగురా మహేష్. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా? మెంటల్ లొకేషన్ ఫుల్ ఎంజాయ్ చేస్తారా? ఫుల్. సో గైస్ మనోడు మహేష్ అన్నమాట. సో మనోడు పక్క నుండి దమ్ము వస్తుంది. సో ఎవరు వీడికి ఇక్కడ దాకా లేరు. పోదాం మనం గురించి దమ్ము వస్తుంది. సో మనోనికి నేను ఇన్స్టాగ్రామ్ లో ఇట్లనే స్క్రోల్ చేస్తుంటే మనోన్ వీడియో వచ్చింది అనమాట. సో అప్పుడు నేను మనోన్ మెసేజ్ చేసిన, అన్న నేను కూడా వస్తున్నా అడిగంటే అన్న గుర్తుపట్టిండు, నువ్వు వచ్చే ఇడికి అని చెప్పిండు. సో నిజంగా అంటున్నా ఓవర్ మహేష్ ఈడనే ఉంటాడు పర్మనెంట్. ఈడనే ఈడ వచ్చేసి 4 years అయింది ఇక్కడే ఉండి. అంటే టూరిస్ట్ ట్రావెల్స్ ఉంది మనకి. ట్రావెల్స్. సో గైస్ ఢిల్లీ నుంచి నేను ఎట్లయితే ఫ్లైట్ దిగినా ఢిల్లీ ఎంబటే కారు పంపించి ఈడ హోటల్ బుక్ చేసి ఇంత దూరం అసలు ఎవరు తీసుకురారు. ఇంత దూరం దాకా అసలు ఎవ్వరు అక్కడ దాకా రాని. అరే జంటు అగో, అరే అరే బాబు మనం చెప్పినాం చూడు. అరే అగో ఇటు మన సైడే వస్తుంది చూడు. ఇగో కనిపించిందా? అగో అటు వెళ్ళిపోయింది. అదే ఈయన చెప్పింది చూడు. నీ నక్క నైట్ వస్తే మనకి ఎక్కువగా వస్తాయి. సో గైస్ నిజంగా అంటున్నా మహేష్ మనం ఇక్కడ నీ నంబర్ కూడా చెప్పి. మన నంబర్ 7989515104. అదే నంబర్ మా స్క్రీన్ మీద ఇద్దాం. నంబర్ స్క్రీన్ మీద కూడా వేస్తా, నువ్వు కూడా ఒకసారి చెప్పి. ఎందుకంటే మనకి ఇంత సపోర్ట్ చేసి ఇంత మంచి జాగాలు చూడురు గైస్. అసలు ఏంది, అసలు ఏడున్నాం మనం, ఏం చేస్తున్నాం? అగో అసలు ఎవ్వరు ఈ రోడ్ మీద ఎవ్వరు లేరు. అసలు అట్లాంటి ప్లేస్ కి తీసుకొని వచ్చారు. చాలా మంది ఆడున్నారు, కానీ ఈయన మనకి ఇంత దూరం దాకా తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. అరే బాబు, అరే మనం ఉండి లైఫ్ లో బిజీ ఇంత ఎంజాయ్ నువ్వు ఇంత ఎప్పుడైనా నవ్వినావారా? జాకెట్లు నాడు, జాకెట్లు ది వేనా అలా జబర్దస్త్ అనుకోర్రే. మొత్తం మేరా బట్టలు తెచ్చినాం గైస్. మొత్తం టైం కొడతా నేను గాలి ఇవ్వాల. మొత్తం ఎగిరేది దుంకేది అన్ని చేస్తా. ఎప్పుడు ఇంత ఆనందంగా లేకుండా నేను అంటే ఈరోజు ఉన్నా. రాలంటే చూసుకుంటే కదా. అరే బోరాన్ వెంటలు ఉంది నాని అసలు. అరే వెళ్ళాం. అరే భయమైపోయినా. అయ్యో నేను చెప్తురా ఈడ నేను
ఫోన్ కాచి గాయ్స్ నువ్వు డిఫరెంట్ ఉన్నావు తెలుసా అమ్మా జీవితం ఏమన్నా సేననా ఏం కొట్లానా అన్నా చెప్పాలా అటు ఇటు టీం అరే బౌరాన్ మెంటల్ 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 అరే తమ్ముడు బౌరాన్ అంటున్నాడు అరే చాలే అరే వద్దురా సో ఒక్కసారి వ్యూ చూడండి గైస్ ఎంత హైలైట్ ఉంది అరే దెబ్బ తాకిందంటే కూర్చోండిరా ఏం కాదు అన్న హెలికాప్టర్ విను హెలికాప్టర్ హెలికాప్టర్ విను చల్లగా పోయింది అన్నకి దెబ్బ తాకింది ఐస్ చేసినా నాయుడు ఇంకేమొస్తుంది హెలికాప్టర్ నువ్వు మొత్తం మనిషిని చేద్దాం మనిషిని చేద్దాం దాన్ని ఒక్క దగ్గర ఇవ్వాలన్నా అందరూ ఒక జాగలే వచ్చేసి ఐసే 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 ఇట్లా ఐసే ఐస్ తీసుకురా ఐస్ ఐస్ తీసుకురా ఐస్ తీసుకురా వస్తాను కాలుతానంటే వస్తుంది ముఖం మీద పడుతుందా అరే ముఖం మీద పట్టు. ఐసే ఏయ్ ఏయ్ కమాన్ 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 మంచి మంచి షార్ట్ అవుతుంది ఎందుకని ఇట్లా షార్ట్లు అయితే ఎందుకు అన్నా ఇక్కడ ఉందాం అన్నా ఏంది ఏలో ఇదిరా కట్టి కొడు తాగుతుంది అన్నా అరే అన్నా ఇగో అలా ఏనా అరే నరేష్ రా అందరు నరేష్ కి అరే నరేష్ కి ఇరా ఇరా ఎటు కొడుతున్నా మీరు లైట్ షాట్ అయినది వద్దు దీంట్లో ఎట్లా పోవాలా తెలుసా
లోపలికి వెళ్తావా? అయ్యో, అంత లోపలికి వెళ్ళావా? కాపాడు కాపాడండి. ఇట్లా రావాలి. అది చూసా బాబు, అది దగ్గర ఎంత లోపల పోయినా నేను. అయ్యో అదే ఇంకా అవతల చాలా లోతు ఉంటుంది. ఎటు సైడ్ మొత్తం చూడు. కాపాడండి కాపాడండి నీకే దిక్కులేదు. సో గైస్ ఆక్సిజన్ లేదనమాట, అందుకు అయితలేదు. అయ్యో ఇక చూడు, ఇప్పుడు కాలు తీస్తా అన్న. ఇగో కాలు తీస్తా ఒకసారి జరిగి, కాలు తీస్తా. ఇగో 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 ఇట్లా వెళ్ళిపోవాలి. ఇగో క్లోజ్ చేయనా? ఎట్లా ఎట్లా అరే ఎట్లా పట్టినావు? అరే చూసి చూసి అట్లా చేయకండి. మెల్ల మెల్ల మంచిగా కాలందినాయి. ఇగో ఇక్కడ లోయి చూడు. అరే అరే అలా ఓకండి, అలా ఓకండి. నాని అటు ఓకండి, ఇటు వచ్చే మీదికి వచ్చే మీదికి వచ్చేసి చూపి మీదికి వచ్చే. ఎట్లుంది? అయ్యో 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 అరే పట్టుకో. అరే నోయి డేంజర్ ఉంది అరా, చూపి అటు ఓకు చూసి చూసి ఓకు. ఏం కాదు, దూరం నుంచి దొంగలైనా నడుచుకుంటూ వస్తున్నట్టు చూపి లోయి చూపి. ఇది ఎక్కడికి వస్తున్నానా? మళ్ళీ పడగలరా చూడు ఎంత పెద్ద ఎంత వస్తుందో. వచ్చే అటు వచ్చే అటు వచ్చే వద్దురా, ఇటు వద్దు, అటు పోదాం దా. ఇవి పట్టుకో అన్నా. ఓవర్ చూడకపోతే చచ్చిపోతారు, ఓవర్ చూడకపోతే చచ్చిపోతారు అన్న. ఎవరు చూసిరా సార్? నాని అన్న, ఓవర్ చూడకపోతే కథం షార్ట్ గుండె జల్లన్నదేమో. అమ్మా ఎక్స్పీరియన్స్ చెప్పాలా, ఓవరికైనా చూపియాలా? ఈడ అక్కడ చూద్దాను, అక్కడ పడుతున్నాయి పైకి రాని. అరే నువ్వు రారా, ఏం పరిచయం చేస్తారు? జస్ట్ మిస్. చూసుకోవాలా? ఇప్పుడు నాన్న చూడపోతే కాళ్ళు అడుగులు చూసేయండి. ఇప్పుడు ఆయన చూడపోతే కళ్ళు వస్తాయి. వద్దు నడు, వెళ్ళిపోదాం నడు. నేను అందులో ఎన్నకి నడుతుంది, కింద కూడా అనిపించదు. నాకు అనిపించింది అది దగ్గర ఉన్నవానికి వినవాడది. అయ్యో సో గైస్ లొకేషన్ చూడుర్రి ఎట్లుంది.
మళ్ళా వీరు ఇంకో ప్లేస్ కి వచ్చినాం అనమాట. ఇగో అరే ఆడ ఊపిరి ఆడలే మనకు తెలుసా. బబ్బువాడు ఆడ మునిగిపోయిండు అనమాట, లోయలో పడిపోయిండు. భయానికి ఆడికి వెళ్ళి వచ్చేసినాం అనమాట. దమ్ము వస్తలేదు వాడ, కానీ ఓవర్కి ఆడ తీసుకోవని జాగాలో మనకు తీసుకోవాలి అనమాట. సో గైస్ చూడండి లొకేషన్ ఎట్లుంది మీకు చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్ అనుకోరి. ఆ భయానికి ఇడికి వచ్చేసినాం. ఆడ మొత్తానికి ఆక్సిజన్ లెవెల్ లేదు, ఆ భయం అయ్యి ఇటు వచ్చేసినాం అనమాట. సో ఇట చూడండి, అరే మెంటల్ ఉందిరా. బట్ ఈడ మునగంరా, అందరి అడుగులు ఉన్నాయి కదా, మనకు మంచిగా ఉంటది. నేను పోను, నువ్వు పో. చూసిరా ఫస్ట్ టైం వచ్చి ఇమ్రాన్ చేసేటి ఉన్నాయన్నమాట. రాదు అయ్యా, షూలు జారుతున్నాయనే నాయి, కెమెరా పడిపోగల. కొంటే ఇట్లానే ఉంటారా? సో గైస్ మనం ఏం చేసినామంటే లేదనుకోని బట్టలు ఏమైంది తెలుసా చెప్పాలరా అన్న జరిగింది. చెప్పే అని 4-5 మంది అమ్మాయిలు అనమాట. సో వాళ్ళు ఇక్కడనే ఉంటారంట. వాళ్ళు నాకు చూసి అప్పు షాదీ అని అడుగుతారు. అయిపోయింది మ్యారీడ్ అన్నాడు. అంటే అంకుల్ లెక్క అనిపిస్తున్నా అన్నమాట. ఓ షెట్ అని బాధపడ్డాడు. నీకు తెలియదు కదరా ఏమైంది అట్లా కూర్చున్నావు? అవునా కాదా? అవును పేక్తున్నా అంటున్నా కనుగొట్టి. సరే అన్న, నీకు చెప్పాను. నీకేం తక్కువ చెప్పు. హైట్ తక్కువ, వెయిట్ తక్కువ, కండలు తక్కువ, ఏం తక్కువ నీకు? అరే జరం వెళ్ళావా, నేను జారిపోతా పడిపోతా నేను. బబ్బు గారు చూసాడు అద్భుతం, ఇది రక్తం చూసినాడు. ఐస్ రక్తం చూసుడంటే ఫస్ట్ టైం కాదు, రెడ్ ఐస్ అది చాలా రేర్ అట్లాంటి దొరకడం. అరే ఆడ ట్రాన్స్ నడుస్తుందా? అరే ట్రాన్స్ నడుస్తుందా? చూసి మెల్లగా మాట్లాడే రారా, మాట్లాడు. అరే చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఏ ఇమ్రాన్కి రావా వాడిని? ఏ రాదు ఇమ్రాన్కి రావా అని. అదే వస్తలే. 100 రూపాయల షూలు 100 రూపాయల షూలతో రాదు. మనం ఏం చేసినా జిమ్మెట్లుంటాయి మరి అన్ని. ఇందాక నాకన్నాడు. మన మొత్తానికి అయితే మనం చూసుకుని అయితే మన తెలుగన్న వాళ్ళు అయితే కలిసిరు అనమాట. మన వ్యాపారాలు ఉంటారు అన్నాలు. సికింద్రాబాద్ బోయిన్పల్లి అంటే మొత్తం అదే ఇక మన హైదరాబాద్ అన్నవాళ్ళనమాట. అన్న ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫుల్ అనుకో, ఫుల్ ఎంజాయ్. ఫుల్ టైం పాస్. అయ్యా అన్న నువ్వు బురా హీరో లెక్క అనిపిస్తుంది. మన కాళ్ళ కూసో ఏ వద్దు, మళ్ళీ అక్క ఫీల్ అవుతుంది. ఇంకా ఖుషి అనుకున్నా. జబర్దస్త్. సో అన్న వాళ్ళు మంచులా కలిసినట్టు హైదరాబాద్ సాయి. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళు అమ్మాయిలతో వచ్చిర్రు, వాళ్ళకి పిలిపిస్తలేరు. చూపేదంటారు మెల్ల. పళ్ళు జుమ్ అన్నాయి అంటే పళ్ళు జుమ్ చూసినందుకు కలిసినందుకు జుమ్ అన్నాయంట. బురాని అంటున్నా. సో ఇదే మనం ఇట్లా కలిసినందుకు అందరు స్నానం చేద్దాం ఆ నీళ్ళలో. ఆ గుండంలో మునుగురి. గుండంలో మునుగురి. నేను మునుగరా భయ్. కలర్ చూడు, నీళ్ళ కలర్ చూడు. అన్నా వద్దానా పోనీ అన్న, ఇంత డిప్రెషన్ ఉంటే మాత్రం ఎందుకంటే పోతున్నావు కదా. దానా వచ్చాయి. మంచి షూస్ అన్న నువ్వు జారు చూద్దాం. వస్తున్నావు. మంచి షూలే జారుతాయి. అన్న డాన్స్ ఆడు. జాదు يا اخي فوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي